హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహాభారతం సీరియల్ ఎపిసోడ్ 1 ద్వారాగా మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అన్ని సుఖాలు ఉన్నవారు మనశ్శాంతి కోసం ఆరాటపడతారు. ఏమీ లేనివారు సుఖాల కోసం ఆరాటపడతారు. పోరాటాల ద్వారానే ఆనందాన్ని పొందవచ్చు. శక్తి చేతుల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. మనం ఎంత బలంగా ఆశపడతామో అదే గుండె బలం. కొడుకు ఎప్పుడు గుడ్డివాడవుతాడో తెలుసా? తన తండ్రి యొక్క కన్నీటికి కారణం ఏమిటో తెలియనప్పుడు. శృతిమించిన పరోపకారం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పటికైనా శిక్షగా మారుతుంది. అవకాశం ఎదురుగా వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. కులం సమాజంలో తన యొక్క ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. మనుషులు తమ యొక్క కులం బట్టే వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇది మీకు కష్టంగా అనిపించిన కూడా ఇదే సత్యం. మీరే ఆలోచించండి. అక్ర సంబంధం వల్ల ఇప్పుడు మీకు ఆనందం కలగవచ్చు, కానీ తప్పకుండా ఏదో ఒక్కరోజు మీరు బాధనైతే అనుభవించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. మీరు రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ రెండో భార్య తన పిల్లల కోసమే ఆలోచిస్తుంది, కానీ ఫస్ట్ భార్య పిల్లల కోసం ఎందుకు ఆలోచించాలి? మీరే ఆలోచించండి. ఒక్కొక్కసారి మీరు రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మీ వంశం కూడా నాశనం అవ్వడానికి కారణమవుతుంది కాదా? ఒక్కరి స్వార్థం తప్పకుండా అవతల వారికి శాపంగా మారుతుంది లేదా బాధని కలిగిస్తుంది. ఆశ పడాలి, కానీ దురాశ పడకూడదు. మరి ఇందులో మీకు ఏం నచ్చాయో కింద కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.